వరంగల్లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై ఇటీవల జరిగిన హత్యాయత్నం ఘటనలో కట్టుకున్న భార్య సుమంత్ రెడ్డి మర్డర్ కోసం ప్లాన్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియు తన ప్రియుడు శామ్యూల్తో కలిసి భర్తను అడ్డు తొలగించుకునేందుకు స్కెచ్ గీసింది. దీనికి ఏఆర్ కానిస్టేబుల్ రాజు సహకరించినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఫిబ్రవరి 19న వరంగల్ బట్టుపల్లి ప్రధాన రహదారి మీద డాక్టర్ సుమంత్పై దాడి జరిగింది. కారులో వెళ్తున్న డాక్టర్ సుమంత్ రెడ్డి కారుకు ముగ్గురు వ్యక్తులు అడ్డు వచ్చి కారును ఆపారు. ఆయనను కారులో నుంచి కిందకు లాగి ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత దుండగులు పారిపోయారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని స్థానికుల సహాయంతో కొన ఊపిరితో ఉన్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అయితే దాడికి పాల్పడిన వారు ఎవరు? వైద్యుడు సిద్ధార్థను ఎందుకు చంపాలనుకున్నారు? వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? లేక గంజాయి బ్యాచ్ ఏమైనా డాక్టర్పై దాడికి పాల్పడిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తారు. డాక్టర్ సుమంత్ రెడ్డి సంగారెడ్డిలో కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు. ఆ సమయంలో అతడి భార్య ఫ్లోరా ఓ జిమ్లో జాయిన్ అయింది. అక్కడే ఆమెకు జిమ్ ట్రైనర్ శామ్యూల్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఆ విషయం సుమంత్కు తెలిసిపోవడంతో వరంగల్కు షిఫ్ట్ అయిపోయారు. సుమంత్ కాజీపేటలో క్లినిక్ పెట్టుకున్నారు. ఫ్లోరా రంగసాయిపేటలోని డిగ్రీ కాలేజ్లో లెక్చరర్గా జాయిన్ అయింది. మరోవైపు ప్రియుడు శామ్యూల్తో ఫ్లోరా టచ్లోనే ఉంది. భర్త సుమంత్ను చంపేస్తే ఇద్దరం కలిసి ఉండవచ్చని ఫ్లోరా శామ్యూల్ నిర్ణయించుకున్నారు. వీరి మర్డర్ ప్లాన్కు ఏఆర్ కానిస్టేబుల్ రాజు సహాయం చేశాడు. సుమంత్ను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు స్కెచ్ వేశారు. యాక్సిడెంట్ ప్లాన్ విఫలం అవడంతో ఐరన్ రాడ్లతో కొట్టి చంపించేందుకు ప్లాన్ బి. అయితే ఈ నెల 20న రాత్రి కాజీపేట నుంచి బట్టుపల్లి బైపాస్ రోడ్డుపై వస్తుండగా ప్లాన్ అమలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.